ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ రాజా, ఇన్ని మాటలని అంటున్నా కూడా ఈ సూతపుత్రుడైన కర్ణునిపై నాకు కోపం రావటం లేదు. ఇతడు దాస ధర్మ ప్రకారం అలా మాట్లాడాడు. అసలు ద్రౌపదిని పందెంలో పెట్టి నువ్వు జూదం ఆడకుండా ఉంటే ఇంత ఘోరం జరిగేదా? ఇన్ని అవమానాలు పడేవాళ్ళమా? ఇన్ని మాటలు పడేవాళ్ళమా? వీళ్ళు ఇలా దారుణంగా మాట్లాడగలిగేవారా? ఇంతకా చిందులు త్రొక్కేవారా? వాళ్లకు ఇష్టం వచ్చినట్టు నీతులు చెప్తున్నారే వీళ్ళు. వీరికి ఈ అవకాశం లభించేదా? లభించేటట్టు చేశామే మనము అన్నాడు. ఆ మాట విని దుర్యోధనుడు కల్పించుకొని మౌనంగానూ అచేతనంగానూ ఉన్న ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, మౌనాన్ని విడిచిపెట్టు. భీముడు, అర్జునుడు నీ మాటే వింటున్నారు. నకుల సహదేవులు నీ మాట ప్రకారమే నడుచుకుంటున్నారు కదా. వీరు నీ వశంలో ఉన్నారు. నీ వంశము నీ వశంలోనే ఉన్నారు. నువ్వేమి చెప్తే అదే చేస్తారు. ఇప్పుడు నువ్వు ద్రౌపది అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ఆమె నిజంగా పందెంలో ఓడిందా లేదా చెప్పు అని ఐశ్వర్య మదంతో మాట్లాడాడు. కర్ణుణ్ణి చూసి నవ్వుతూ సైగలు చేశాడు. ఇలా తన ప్రవర్తనతో భీముణ్ణి తెగ రెచ్చగొడుతూ సభలో అసభ్యంగా ప్రవర్తించాడు. ద్రౌపద్యాః ప్రేక్షమాణాయాః సవ్యమూరుమ దర్శయత్. ద్రౌపదిని చూసి నవ్వుతూ దుర్యోధనుడు తన వస్త్రాన్ని పైకెత్తాడు. అప్పుడు దుర్యోధనుడి యొక్క ఎడమ తొడ కనిపించింది. అది అరటి బోదలాగా ఉంది, ఏనుగు తొండంలాగా ఉంది, వజ్రంలాగా దృఢంగా ఉంది. ఆ ఎడమ తొడను ద్రౌపదికి చూపించాడు. ఆమెను వచ్చి అక్కడ కూర్చోమన్నట్టుగా తొడ చూపించాడు. అది చూసి భీముడు కళ్ళు ఎర్రబడిపోయాయి. సభ దద్దరిల్లిపోయింది. పోయేటట్లుగా పెద్దగా ఇలా అన్నాడు, పితృభిః సహసాలోక్యం మాస్మగచ్చేద్ వృకోదరః యద్యేతమౌరుం గదయా న వింధ్యాంతే మహాహవే. యద్యేతమౌరుం గదయా న వింధ్యాంతే మహాహవే. ఓరి దుర్యోధన, యుద్ధంలో నీ తొడను బద్దలు చేస్తాను. ఒకవేళ బద్దలు చేయకపోతే ఈ వృకోదరుడు అంటే ఈ భీముడు పితృదేవతలతో కలిసి పుణ్యలోకాలను పొందడు, పుణ్యలోకాలకు దూరమైపోతాడు అన్నాడు. ఆ సమయంలో చెట్టు కాలిపోతుంటే దాని తొర్రల నుండి మంటలు బయటకు వచ్చినట్లుగా భీముడి రోమకూపాల నుండి అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. అగ్ని వచ్చేసిందట బయటికి. అప్పుడు విదురుడు ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర కుమారులారా, ఎంత ఘోరం జరిగిందో చూడండి. ఇంతటి ఆపద వచ్చి నెత్తి మీద పడుందో చూడండి, ఇంక పడుతుంది. ఈ భీముడి ద్వారా మీకు ఎంతటి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందో తెలుసుకోండి. ప్రారబ్ధ కర్మానుసారంగానే భరత వంశీయులలో ఇంతటి అన్యాయం పుట్టింది. ఓ ధృతరాష్ట్ర కుమారులారా, ఓ కౌరవులారా, మీరు హద్దులను అతిక్రమించి జూదం ఆడారు. స్త్రీని సభకు రప్పించారు, అవమానించారు, కలహాన్ని సృష్టించారు. ఇక మీ యోగక్షేమాలు పూర్తిగా నశించిపోయాయి. మీరు పాపిష్టమైన మంత్రాంగం చేస్తున్నారని అందరికీ తెలిసిపోయింది. ఓ కౌరవులారా, ఇప్పటికైనా ధర్మ మహాత్మ్యాన్ని గ్రహించండి. ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ధర్మం నశిస్తే
సభ మొత్తం చెడ్డదైపోతుంది. ధర్మం నశిస్తే సభ మొత్తం సర్వనాశనం కూడా అయిపోతుంది. జూదం ఆడుతున్న ధర్మరాజు తాను ఓడిపోకముందే ఈ ద్రౌపదిని పందెంలో పెట్టి ఉంటే అప్పుడు ఈమెపై మీకు అధికారం ఉండేది, ద్రౌపది మీకు దాసి అయి ఉండేది. అంటే అధికారం లేనివాడు ఓడిపోయినవాడు కదా, ఓడిపోయిన తర్వాత ఇంకా అధికారం లేనివాడు పందెం కాశాడు, ఆమెలో పందెంలో పెట్టాడని తెలుసుకోండి. స్వప్నే యథైతత్ విజితం ధనం దేవం మన్యే యస్య దివ్యత్యనీశక దేవం మన్యే యస్య దివ్యత్యనీశక గాంధారరాజస్య వచో నిశమ్య గాంధారరాజస్య వచో నిశమ్య ధర్మాదస్మాత్ కురవో మాపయాత ధర్మాదస్మాత్ కురవో మాపయాత. అధికారం లేనివాడు పణంగా పెట్టిన సంపదను గెలిచినా సరే ఓడినా సరే అది కలలో గెలిచినట్టు అవుతుంది. అధికారం లేనివాడు ఇంక ద్రౌపది మీద అధికారమే లేదు, ఎందుకు ఓడిపోయాడు మొత్తం అంతా. అలాగే కలలోనే ఓడినట్టు అవుతుంది కదా, కళ సత్యం కాదు కదా. ఇది ధర్మ ప్రకారంగా మాట్లాడుతున్నాడు. అందువల్ల అధికారం లేనివాడు పెట్టిన పందెం లెక్కలోకి రాదు, లెక్కలోకి తీసుకోబడదు. అందుచేత ఓ కౌరవులారా, మీరు గాంధార రాజైన శకుని మాటలు వినకండి, ధర్మానికి దూరం కాకండి, ధర్మాన్ని విడవకండి, ధర్మాన్ని అతిక్రమించకండి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, ఓ ద్రౌపది, నా మాట విను. ఇప్పుడు నేను భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు ఏం చెప్తే అదే చేద్దామనుకుంటున్నాను. వీరితో గనుక నిన్ను పణంగా పెట్టడానికి ధర్మరాజుకు అధికారం లేదు అని చెప్పించు. వెంటనే నీకు దాస్యం నుండి విముక్తి కలిగిస్తాను అన్నాడు. వాడితో చెప్పించు. అప్పుడు అర్జునుడు ఇలా అన్నాడు, ధర్మరాజు మహాత్ముడు, ఆయన మమ్మల్ని పందెంలో పెట్టినప్పుడు స్వతంత్రంగా ఉన్నాడు. కానీ తాను ఓడిపోయిన తర్వాత మరెవరి మీద ఈయనకు అధికారం లేదు. దీనిని కౌరవులందరూ తెలుసుకోవాలి అన్నాడు. సరిగ్గా ఆ సమయంలో ధృతరాష్ట్ర మహారాజు యొక్క అగ్నిశాలలో ఒక నక్క పెద్దగా కూతబెట్టింది. ఆ ధ్వని అందరికీ వినిపించింది. ఆ నక్క చేసిన శబ్దానికి సమాధానం చెబుతున్నాయా అన్నట్లుగా అన్ని దిక్కుల నుండి గాడిదలు ఓండ్రబెట్టాయి, భయంకరమైన పక్షులు రొదబెట్టాయి. ఆ ఘోర శబ్దాలను విదురుడు, గాంధారి, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు విన్నారు. వెంటనే వారు అందరికీ శుభం జరుగుగాక, రాజ్యానికి శుభం జరుగుగాక అని శుభాన్ని కోరుకున్నారు. తర్వాత గాంధారి, విదురుడు మాత్రం ఏదో పెద్ద కీడు జరగబోతుందని శంకించారు. ఎంతో దీనంగా ధృతరాష్ట్రుడితో, మహారాజా విన్నారు కదా, పెద్ద కీడు జరగబోతుంది, వంశానికే కీడు కలగబోతుంది. ఎప్పుడు నక్క అరచటం, గాడిదలు గాండ్రించటం, పక్షులు రోధించటం, ఇవన్నీ కూడా అపశకునం. అది పెద్ద రాజ్యం కదా, అక్కడ అందరూ ధర్మమూర్తులు కూర్చున్నారు. అది ధర్మరాయుడుకున్నాడు. అది కౌరవ సామ్రాజ్యం కదా, అదంతా నాశనమయ్యేటువంటి ఒక సూచన. నక్క అరుపు, నక్కను చూడొచ్చు కానీ అరుపు వినకూడదు అంటారు. ఏదైనా మాట్లాడేటప్పుడు నక్క అరుపు వింటే ఆ పని కాదు అంటారు. కానీ నక్క దర్శనం చేయొచ్చు, నక్క ఎదురు రావచ్చు. గాడిద కూడా అంతేనే, గాడిద ఎదురు రావచ్చు, గాడిద గాండ్రించకూడదు. అప్పుడు దుష్టుడైన ధృతరాష్ట్రుడికి
నిజంగా భయం పట్టుకుంది. అవునా, ఇది అపశకునమా? అవును, నాశనం అయిపోతావు, నువ్వు గుడ్డోడివి అంతే అని భయపడిస్తూనే పెద్దలందరి ముందుగా అందరి ముందర చెప్పాడు. ఇంత ఘోరమైన అన్యాయం అందరికీ తెలిసినట్లుగా జరిగేసరికి సిగ్గుపడి కోపించాడు. పెద్దలందరి మాటలు విని తనకు తన కొడుకులకు శాపాలు తగులుతాయా అని భయపడి కోపాన్ని ఆవహించుకున్నాడు. పుత్రప్రేమతో కౌరవులు చేసే చెడును కాదనలేకపోయాడు. పాండవుల మంచితనాన్ని, ధర్మాన్ని చూసి దుర్గతులు లభిస్తాయేమోనని భయపడి కూడా పోయాడు. వాళ్ళ ధర్మాన్ని, మంచితనాన్ని చూశాడు పాండవులది. మాకు దుర్గతులు వస్తాయి అనుకున్నాడు, భయపడ్డాడు. తన పిల్లలు చేసేటువంటి చెడు పనులు అందరి శాపాలు వస్తాయి, ఎందుకంటే శకునం, అపశకునం అది. అందుకని అందరూ శుభం కాక అశుభం కలగని, శుభం కలగని అన్నారు. అదే కారణం. అపశకునం కూత విన్నారు, తర్వాత భయపడ్డారంతా. అయినా కూడా తనలోని కుళ్ళును, అసూయను వదలలేకపోయాడు ధృతరాష్ట్రుడు. అనుకున్నాడు కానీ భయపడి బయటికి వదలలేకపోయాడు. ప్రస్తుతం సభా మర్యాదను కాపాడాలని దుర్యోధనుని ఇలా నిందించాడు అందరి ముందర కావలసిగా. ఓ మందమతి దుర్యోధన, ఇక నువ్వు త్వరలోనే మరణిస్తావు. ఓ చెడు బుద్ధి గలవాడా, కురుశ్రేష్ఠులు ఉన్న ఈ సభలో స్త్రీని నానా తిట్లు తిడతావా? ద్రౌపది కులస్త్రీ, విశేషించి పాండవుల ధర్మపత్ని. ఆమెను సభకు పిలిచి ఎందుకు నిందిస్తున్నావు అని అరిచాడు. అలా అరుస్తూనే మనస్సులో నా బంధువులకు వినాశం జరగకూడదు, వారికి మేలు కలగాలి అని వేగంగా ఆలోచించాడు. పరిస్థితులను అర్థం చేసుకున్నాడు. ద్రౌపదిని ఓదారుస్తూ ఇలా అన్నాడు. ఓ పాంచాలి, నా కోడళ్ళు అందరిలోనూ నువ్వే ఉన్నతురాలు అవు, ధర్మాన్ని ఆచరించేదానివి నువ్వు. ఇప్పుడు నీకిష్టమైన వరాన్ని ఇస్తున్నాను, కోరుకో అన్నాడు. అప్పుడు ద్రౌపది, మహారాజా, నాకు వరం ఇవ్వాలి అనుకుంటే ఈ ధర్మరాజును దాస్యం నుండి విముక్తుణ్ణి చేయండి. ఇలా చేయటం వల్ల నా పుత్రుడైన ప్రతివిందుణ్ణి తెలిసి తెలియని పిల్లలందరూ దాసపుత్రుడు అని పిలవరు, గేలి చేయరు, అవమానించరు. ఈ వంశంలో ఒకసారి రాజకుమారుడైన తరువాత దాసపుత్రుడైన వాడు ఎవడూ లేడు. కనుక రాజులచే లాలించబడిన నా కుమారుడు దాసపుత్రుడు కావటం మంచిది కాదు కదా. కనుక ముందుగా ధర్మరాజును విముక్తుని చేయండి అంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ కళ్యాణి, నీకు శుభం, నీ కోరిక తీరింది. ధర్మరాజు విముక్తుడయ్యాడు. మీకు మరో వరాన్ని ఇస్తున్నాను, కోరుకో. నా మనస్సు నీకు మరో వరాన్ని ఇవ్వాలి అనుకుంటుంది. నువ్వు మరో వరాన్ని పొందగలిగిన దాను, కోరుకో, తీరుస్తాను అన్నాడు. అప్పుడు ద్రౌపది, ఓ రాజా, నీ వశంలో ఉన్న ఈ భీమార్జున నకుల సహదేవులను విముక్తులను చేయండి. వారి రథాలు వారికి ఇవ్వండి, వారి ధనస్సులను వారికి ఇవ్వండి, వాటితో పాటుగా వారిని దాస్య విముక్తులను చేయండి అని కోరింది. ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. ఓ ద్రౌపది, నువ్వు వంశానికి ఆనందం కలిగించేదాను. నువ్వు ఎలా కోరుకుంటే అలాగే జరుగుతుంది. నీకు మూడో వరాన్ని కూడా ఇవ్వాలనిపిస్తుంది, కోరుకో. మూడో వరం కూడా. ఎందుకంటే నా కోడళ్ళు అందరిలోనూ నువ్వే శ్రేష్టమైన దానవు, ధర్మాన్ని అనుసరించి నడుచుకునే దానవు. ఎందుకంటే అదంతా విన్నాడు కదా ఇప్పుడు కృష్ణుడు వచ్చి అక్షయ చీరలు ఇచ్చాడని. ఇంకే కోడలకైనా ఇస్తాడా కృష్ణుడు? కృష్ణుడు ఇచ్చేవాడా? నువ్వు ధర్మం ఉండి బట్టే కదా, వాడికి తెలుసు, గుడ్డోడికి జరిగిందంతా పిసిపిసి అని చెప్తున్నాడు కదా విదురుడు. కృష్ణుడు ఇచ్చినటువంటి అక్షయ చీరలు కృష్ణుడు కనపడలేదు, అక్షయ చీరలు వచ్చాయి.
కృష్ణుడు ఎందుకు కనపడతా ఈ పాపిష్టి జనానికి, అందుకని కనపడలే. అందుకని భయపడ్డాడు ఈ గుడ్డోడు, ధర్మానికి భయపడ్డాడు. అటు పుణ్యాత్ములైనటువంటి పంచపాండవులు, ఇటు అగ్నిపుత్రి అయినటువంటి ద్రౌపది, మంచి కోడలు నువ్వు, ఇటు అపశకనం. ఇవన్నీ చూసుకొని వరాన్ని కోరుకోమన్నాడు. మొట్టమొదటి వరం కోరింది, ధర్మాన్ని కోరింది. ఆ ధర్మం మనకు రక్షిస్తుంది. ఇప్పుడు ధర్మాన్ని రక్షించుకోవాలా, ధర్మం మనం రక్షిస్తుంది అనే దృష్టితో మొట్టమొదట, ఎందుకంటే అర్జునుడిని కోరుకోవచ్చు కదా, అర్జునుడి మీద చాలా ఇష్టం కదా, కోరుకోలేదు. మొదట ధర్మాన్ని కోరుకుంది. అక్కడ ధర్మరాజు వ్యక్తిని కాదు, ధర్మాన్ని కోరుకుంది. ధర్మం తన వెంట ఉంటే సత్యము, జయం అన్నీ నడుచుకొని వస్తాయి కదా. అందుకని నువ్వే నిజమైనటువంటి కోడలు, నువ్వు సత్యంగా నడుచుకునేదాను, నువ్వు అంటే ధర్మాన్ని అనుసరించి నడుచుకునేదాను, నువ్వు బాగా తెలుస్తున్నది. నిన్ను 2 వరాలతో గౌరవించటం బాగాలేదు, అది నిన్ను పూర్ణంగా సత్కరించినట్టు కాదు. అందువల్ల 3వ వరాన్ని కోరుకో, ఇస్తానన్నాడు. అప్పుడు ద్రౌపది, లోభో ధర్మస్య నాశాయ భగవన్ నాగముత్సహే. నాగముత్సహే, ప్రభు, లోభం ధర్మాన్ని నాశనం చేస్తుంది. నాకిక వరాలు పొందాలనే కోరిక లేదు, అందుచేత 3వ వరం నాకు వద్దు. ఏకమాహుర్వైశ్యవరం, ఏకమాహుర్వైశ్యవరం, ద్వౌతు క్షత్రశ్రియవరౌ, ద్వౌతు క్షత్రస్త్రియవరౌ, ద్వౌతు క్షత్రస్త్రియవరౌ, త్రయస్తు రాజ్ఞో రాజేంద్ర, త్రయస్తు రాజ్ఞో రాజేంద్ర, బ్రాహ్మణస్య శతం వరాహ, బ్రాహ్మణస్య శతం వరాహ. ఓ రాజా, వైశ్యులకు ఒక వరం కోరుకోవాలనే నియమం ఉంది, క్షత్రికాంతకు 2 వరాలు కోరుకోవాలనేటువంటి నియమం ఉంది. క్షత్రియుడికి 3 వరాలు మాత్రమే కోరుకోవాలనే నియమం ఉంది. విప్రుడు 100 వరాలు కోరుకోవచ్చని పెద్దలు చెప్పారు. ఆహా, ఎంత ధర్మం అది, ఎంత విప్రుడికి ఎంత ఎగ్జంప్షన్. నేను ఈ ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ఇలా 2 వరాలు మాత్రమే నేను కోరాను. ఓ మహారాజా, నా భర్తలు దాస్యాన్ని పొంది గొప్ప ఆపదలో పడ్డారు. మీ అనుగ్రహం వల్ల ఇప్పుడు దాని నుంచి బయటపడ్డారు. ఇకపై పుణ్యకార్యాలు చేస్తారు, శుభాలను పొందుతారు అంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 72వ అధ్యాయం. పెద్దలు ఉన్న ఆ సభలో ధృతరాష్ట్రుడు తన వారికి ఆపద కలగకూడదు, తన వారు క్షేమంగా ఉండాలి అని, చూడండి వీడికి లోపల స్వార్థం ఉంది గుడ్డోడికి. తన వారు క్షేమంగా ఉండాలి, అక్కడ తనకు మర్యాద దక్కాలి అబ్బా అనే ఉద్దేశంతో వరాల మీద వరాలు ఇచ్చాడు. ఎవరిది? వాళ్ళ సొమ్మ, వాళ్ళ తాతద, వాళ్ళ సంపాదన చేసుకుంది. మోసంతో గెలిచి వరాలు ఇచ్చాడట. ద్రౌపదీదేవి ధర్మం చెప్పి 2 వరాలను మాత్రమే పొంది భర్తలను దాస్యం నుండి విడిపించుకుంది, తిరిగి రాజ్యాన్ని పొందింది. ధృతరాష్ట్రుడు ఇస్తున్న 3వ వరాన్ని పుచ్చుకోక ధర్మం చెప్పింది, 3వ వరాన్ని కోరలేదు. ఇదంతా అక్కడ ఉన్న కర్ణుడు చూసి ఇలా అన్నాడు, నేను ఈ భూలోకంలో ఎంతమంది అందగత్తలైన స్త్రీలను గురించి విన్నాను, కానీ వారిలో ఈ ద్రౌపదిలాగా పనిని ఇంత సులభంగా సాధించుకోవచ్చు అని మాత్రం నేను వినలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.